సురేష్ గారు సెల్ సురేష్ గారిది ఆయన పంపిస్తాడు. కూడా ముందు లైట్ రిఫ్రెష్మెంట్ జరుగుతుంది కనుక నేను ఒక 10 నిమిషాలు తీసుకుందామని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి నాగేశ్వర గారు మరియు సెక్రటరీ సురేష్ గారు, ట్రెజరర్ వినయ్ గారు అండ్ అదర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. నేను కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా. నేను ఎక్కువగా ఈ హెల్త్ అవేర్నెస్ మీద ఎక్కువగా నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను. హెల్త్ అవేర్నెస్ మీద రీసెర్చ్ చేసుకుంటాను. మన దగ్గర క్లాసెస్ కూడా కండక్ట్ చేశాం. ఏ విషయాన్నైనా మనం ఈనాడు ఇంత ఘనంగా జరిగించుకున్నటువంటి ఈ దశాబ్ది సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జరగడానికి ముఖ్య కారకులు ఎప్పుడు కూడా ఏ బిల్డింగ్ అయినా 4 పిల్లర్స్ ఉంటాయి. ఆ 4 పిల్లర్స్ మీదనే నిలబడి ఉంటుంది స్ట్రక్చర్ అంతా. తస్మా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉంటాం. రియల్లీ క్రెడిట్ గోస్ టు హనుమంతరావు గారు, వీరకొండ హనుమంతరావు గారు, ఆ తర్వాత మన ప్రెసిడెంట్ నాగేశ్వర గారు, ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ అండ్ అదర్ డిగ్నిటరీస్ వీళ్ళందరూ కష్టపడారు కాబట్టి ఇంత చక్కటి ప్రోగ్రామ్ అని 3 days నుంచి నిద్రాహారాలు మాని అందరూ సహకరించినట్టు మన ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీని బట్టి సక్సెస్ఫుల్గా అయిన ఫార్మర్స్ అందరికీ గుర్తుంచుకొని ఇవ్వడానికి శ్రమపడిన వారందరికీ కూడా మనం చెప్పట్లు ద్వారా తెలుగులో నాకు ఒక చిన్నతనం జరిగిన సుభాషాలు గుర్తుపడతారు. ఆరంభింపరు నీచ మానవుడు ఆరంభించి పరిస్థితి మధ్య ఉంది, కానీ కార్యసాధకులు చివరిదాకా ఉంటారు. 2000 మనము 24వ తేదీన మనము దశాబ్దం జరుపుతున్నామంటే 2014లో మనకు ఏమీ లేదు. అయినప్పటికీ మనందరం కలిసి ఈ పక్కన హెల్త్ సెంటర్లో ఉంటూ ఇంత గొప్ప కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ ఏర్పరిచి ఈనాడు ఇంత వైభవంగా ఆల్మోస్ట్ ఆల్ కొత్తగూడెంలో చాలా అసోసియేషన్స్ ఉన్నాయి, ఏర్పడ్డాయి, మనకంటే ముందు కూడా ఉన్నాయి. కానీ ఈనాడు వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయలేకపోయారు, డ్రాప్ అయిపోయారు. కానీ మనలో 2014 నుంచి కూడా మననే మన సెక్రటరీ గారు అనౌన్స్ చేశారు. 14 మంది పరమపదించారు. అయినప్పటికీ నూతన వరబడి వచ్చింది. ఇప్పుడు ఒక మహాసముద్రంలో ఫామ్ అయి ఎంత గొప్ప కండక్షన్ జరిగిందో దాన్ని ఎమ్మెల్యే గారిని మనం ఇన్వైట్ చేసుకున్నాం, డిగ్నిటరీస్ ఇన్వైట్ చేసుకున్నాం, అంతా జరుగుతాం. నేను ఈ విషయంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటుంది. ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను డాక్టర్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ అని, మానసిక తత్వవేత్త, ఫాదర్ ఆఫ్ ది నేషన్స్ అంటారు అతన్ని. ఇక్కడ కొంచెం 5 నిమిషాలు జాగ్రత్త. మన జన్మ, మన దశ 5 జంక్షన్స్గా ఉంటాయి. ఒకటి బాల్య దశ, పుట్టినప్పుడు దశ, అది జంక్షన్. ఆ తర్వాత 3 స్టేషన్స్ దాటితే బాలుర బాలిక దశ వస్తుంది, దట్ ఈస్ సెకండ్ జంక్షన్. మరల 3 స్టేషన్స్ దాటితే యవ్వన లేక వైవాహిక దశ మనలో దాటాం, అది 3వ దశ. ఆ తర్వాత 4వ జంక్షన్ ఏమిటంటే ప్రౌఢ దశ, అనగా 45 నుంచి ప్రారంభమవుతుంది. రిటైర్మెంట్ అవడానికి, సెటిల్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అయిన దశ ఏమిటంటే ప్రౌఢ దశ. ఆ తర్వాత 5వ జంక్షన్ ఏమిటంటే మన దశ. 5th జంక్షన్ వృద్ధాప్య దశ. ఇక్కడ నుంచి 3 స్టేషన్స్ ఉంటాయి, గమనించండి. ఓన్లీ 3 స్టేషన్స్ ఆర్ దేర్. ఆ తర్వాత మనము ఎంత జాగ్రత్తగా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటామో ఆ లైఫ్ స్టైల్ని బట్టి మనం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఇక మనమందరం కూడా 5th జంక్షన్లో ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ 5th జంక్షన్లో వచ్చిన మనము దయచేసి వెనక జంక్షన్స్ పెట్టుకోవడకండి. ప్రౌఢ దశ మర్చిపోండి, యవ్వన దశ మర్చిపోండి. ఇక అంతకంటే కిందకి వెళ్ళడం అనేది అవివేకం అవుతుంది.
అందరూ ఆలోచించవలసింది ఏంటంటే వృద్ధాప్య దశలో ఉన్నాము. వీఆర్ వెరీ నియర్ టు క్లోజ్ అవర్ డెస్టినీస్. సో దట్ ఈ దశలో ఉన్న మనము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయవలసింది ఓన్లీ హెల్త్ మీదనే. హెల్త్ కావాల్సిన విషయాల మీద. తర్వాత స్ట్రెస్ని వదిలేయండి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందాకనే మన సెక్రటరీ గారు అన్నట్టుగా స్ట్రెస్ అనేది వద్దు, ఈగో వదిలేయండి, నేను అనే మాట వదిలేయండి. మనం ఎన్నో మంచి మంచి పొజిషన్స్లో చేసాం. పాండ్రంగారావు గారు డివైడీలో చేశాడు, తమ్ముడు జయమో గారు చేశాడు, చాలా మంది లెక్చరర్స్ ఉన్నారు, ఉన్నారు, మంచి మంచి డిగ్రీస్ ఉన్నారు. సహజంగా మనం చేసినటువంటి మన దగ్గర మోహన్ రావు గారు యువకుడే జీఎం, మంచి మంచి వాళ్ళు ఉన్నారు. అయితే అవన్నీ అయిపోయాయి, గతించాయి కనుక మనం ఆలోచించవలసింది కేవలం ఈ 5th జంక్షన్లో ఫిల్ స్టేషన్స్ ఏ విధంగా సక్సెస్ఫుల్గా నడవాలి, వాటి గురించి మనం ఏం తీసుకోవాలి. మనలో సహజంగా చింత దక్షిణ పుట్టి సావదని ఒక సామెత ప్రకారంగా వయసు వస్తున్నా కానీ కోపతాపాలు, రాగద్వేషాలు, ముందరపాటు మాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని వదిలివేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. రెండవది, ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక నేచర్ని మనం డెవలప్ చేసుకున్నాం. అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాం. చక్కటి కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మొన్ననే మనందరం డిస్కస్ చేసుకున్నాం. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటేనండి, ఆరోగ్యానికి కావాల్సినటువంటి అవేర్నెస్ని డెవలప్ చేసుకోండి. మన మధ్యలో ఇందాకనే అన్నారు కదా సెక్రటరీ గారు, ఈవెన్ జూబ్లీ ఇయర్స్ కూడా జరిగించాలి అంటే మనం అందరం కూడా ఒకటి కేర్ తీసుకోవాలని, ఇలానే అందరూ కూడా స్పోర్టివ్గా వర్క్ చేస్తూ అనేకులకు మార్గదర్శకంగా ఉండాలి. ఎందుకంటే తరం వెంబడి తరం గతించిపోతూనే ఉంది, నూతన తరం వస్తూనే ఉంది. ఒకప్పుడు నేను మన ఎదుర్కొన్నటువంటి మనడు బాయ్ ఒక 10 years బ్యాక్ చాలా యంగ్గా ఉండేవారు. మరి ఈనాడు ఆల్మోస్ట్ కనుక ఈ మాటలు జరిగి మనసులో ఉంచుకుంటారని, స్ఫూర్తితో మన ముందుకు తీసుకెళ్తామని ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి గారికి మరియు సెక్రటరీ గారికి, ఆల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా వందనాలు తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను.